కీలకమైన కేసుల్లో అసలేం జరుగుతోంది? గనుల ఘనుడు వెంకట్రెడ్డి బెయిల్పై ఎలా బయటకు వచ్చారు? మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసు దహనం కేసు దర్యాప్తులో పురోగతి ఏంటి? 5 ఏళ్లు రెచ్చిపోయిన మద్యం రేషన్ మాఫియాపై చర్యలు తీసుకోరా? స్కిల్ కేసులో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పివి రమేష్ వాంగ్మూలాన్నే తారుమారు చేసిన ఉదంతంపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఆయా కేసుల్లో సెక్షన్లు బలంగానే పెట్టారా? బలహీనంగా పెడితే దానికి కారణం ఏమిటి? కారకులు ఎవరు? ఈ మొత్తం అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు. మంగళవారం, బుధవారం వరుసగా 2 రోజులు రాత్రి పొద్దుపోయాక పోలీసు ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమీక్షించారు. ఇక సిఐడి, ఏసీబీతో పాటు 5 అత్యున్నత స్థాయి అధికారులతో ఆయన భేటీ అయ్యారు. పోలీసు అధికారులు ఇచ్చిన వివరణలు, సమాధానంపై ఆయన అంతగా సంతృప్తి వ్యక్తం చేయలేదు అని తెలిసిందే. తాజా పరిణామాలు, పరిస్థితుల ఆధారంగా 2 రోజుల్లో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం. కీలకమైన కేసుల దర్యాప్తులో పురోగతి లేదంటూ సిఐడి, ఏసీబీ అధికారులపై చంద్రబాబు అసహనాన్ని వ్యక్తం చేశారు. ఏపీలో వైసీపీ పోలీసింగ్ ముగిసిందని గ్రహించాలని, తప్పు చేసిన వ్యక్తులకు వంతపాడే రోజులు పోయాయని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 5 ఏళ్ల పాటు పోలీసు వ్యవస్థ ఒక రాజకీయ పార్టీ కోసం పనిచేసింది అన్నారు. ఇప్పుడు శాంతి భద్రతల పరిరక్షణ కోసమే పనిచేయాలని, అయితే మార్పు ఇంకా కనిపించడం లేదు అన్నారు. భూ కబ్జాలు, ఇసుక దోపిడీ, మద్యం కుంభకోణం, మైనింగ్ అక్రమాలు, రేషన్ బియ్యం మాఫియా, చివరికి ఆర్దం ఆంధ్రాలోనూ దోపిడీ చేశారు. ప్రజల సంపదను ప్రభుత్వం పెద్దలే దోచేయడం దారుణం. ఇటువంటి వ్యక్తులకు శిక్ష పడేలా చేయకుంటే ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని కోల్పోయినట్లే అన్నారు. మరో 10 ఏళ్ల పాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉంటారని, రాబోయే 5 ఏళ్లలో ఏపీ ఎకానమీ $1 ట్రిలియన్ చేరుతుంది అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఇటీవల తాను మహారాష్ట్రకు వెళ్లినప్పుడు ఆ రాష్ట్రం ఈ మైలురాయి చేరుతుంది అని చెప్పానని, అయితే విధ్వంసానికి గురైన ఏపీలో అది సాధ్యం కాదేమోనని అనుకున్నానని చెప్పారు. కానీ సీఎం చంద్రబాబు విజన్, ఆయన పాలనా అనుభవం చూశాక 5 ఏళ్లలో $1 ట్రిలియన్ చేరుతుంది అన్న నమ్మకం ఏర్పడింది అన్నారు. 150 రోజుల పాలనపై నిన్న అసెంబ్లీలో జరిగిన చర్చలో ఉప ముఖ్యమంత్రి మాట్లాడారు. గంజాయి రవాణా, ఇసుక దోపిడీ, పంచాయతీల నిర్వీర్యం, దేవుడి విగ్రహాల కూల్చివేతలు లాంటివి మాత్రమే గత ప్రభుత్వం నుంచి కూటమి ప్రభుత్వానికి వారసత్వంగా వచ్చాయి. గత ప్రభుత్వం అన్ని వ్యవస్థలను విధ్వంసం చేసింది. దేశంలో తెలుగువారు ముందుండడానికి కారణమైన చంద్రబాబు లాంటి వ్యక్తిని కూడా ఇబ్బంది పెట్టారు. సొంత ప్రచారానికి భూములు, పాస్ పుస్తకాలను కూడా వదలకుండా మాజీ సీఎం బొమ్మలు వేసుకున్నారు. కానీ అందుకు విరుద్ధంగా నేను డాక్టర్ ఎల్లపురగడ సుబ్బారావు పేరును ప్రస్తావించగానే సీఎం చంద్రబాబు ఓ కాలేజీకి ఆయన పేరు పెట్టారు. డొక్కా సీతమ్మ పేరును ప్రస్తావించగానే చిన్నారుల మధ్యాహ్న భోజన పథకానికి ఆమె పేరు పెట్టారు. పథకాలకు స్వాతంత్ర సమరయోధులు, త్యాగాలు చేసిన వారి పేర్లు పెట్టాలి. కానీ గత ప్రభుత్వంలో జగన్ ప్రచార యావత్తు తన పేర్లు పెట్టుకున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు బలిదానం చేసిన రోజును రాష్ట్ర ఉత్సవంగా జరుపుకోబోతున్నాం. కన్యకా పరమేశ్వరి బలిదానం చేసిన రోజును కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది అని పవన్ కళ్యాణ్ చెప్పారు. రాష్ట్ర చరిత్రలో మునిపెన్నడూ చూడని విధంగా ప్రజలు కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చారు. వారి ఆకాంక్షల మేరకు పరిపాలన చేస్తాం. రాష్ట్ర అభివృద్ధిలో ప్రజలకు భాగస్వామ్యం కల్పిద్దామని సీఎం చంద్రబాబు అన్నారు. నిన్న శాసనసభలో కూటమి పాలనపై ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. రాష్ట్రానికి ప్రజలే ఆస్తి, వారిని బలోపేతం చేస్తే ఏదైనా సాధ్యమే. త్వరలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తా, ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తా. ఎన్నికల్లో ప్రజా తీర్పులు కొత్త కాదు, కానీ 2024 ఎన్నికల్లో ప్రజలు తిరుగుబాటు చేశారు. స్వర్గీయ ఎన్టీఆర్ టీడీపీ ఏర్పాటు, ఎన్నికల్లో పోటీ వంటివి అప్పట్లో సంచలనం సృష్టించాయి. మొన్న జరిగిన ఎన్నికలు అంతకంటే సంచలనంగా మారాయి. 93% స్ట్రైక్ రేట్, 57% ఓట్ షేర్ వచ్చింది అన్నారు. తన 46 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి ప్రజా తీర్పు ఇంతకు ముందు చూడలేదు అన్నారు. ప్రజలు బాధ్యతతో రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్న సంకల్పంతో ఓటేసి తీర్పిచ్చారు. ఈ తీర్పును గౌరవిస్తూ ప్రజల నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలి అన్నారు. ప్రజా ఆకాంక్షలు నెరవేరాలి. ప్రజల అంచనాలను అందుకునే బాధ్యత మనందరిపై ఉంది అని చంద్రబాబు పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో సహా విభజిత ఏపీలో ఏ నేతకు దక్కని గౌరవం తనకు దక్కింది. ఉమ్మడి ఏపీకి 9 ఏళ్లు సీఎంగా, 10 ఏళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్న నవ్యాంధ్రకు 2వసారి ముఖ్యమంత్రిగా పనిచేసే అవకాశం ప్రజలు ఇచ్చారు. ప్రజలు వారి బిడ్డల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ వచ్చారు. అందుకే ప్రజలు 4 దశాబ్దాలుగా ఆదరిస్తున్నారు. వారికి జీవితాంతం రుణపడి ఉంటా అన్నారు. తన రాజకీయ జీవితంలో ఎన్నో పదవులు చూశానని, కష్టాలు పడ్డా, అవమానాలను భరించా అన్నారు. చివరికి క్లేమోర్ మైన్స్ పేల్చిన వెంకటేశ్వర స్వామి దయతో బయటపడ్డా అన్నారు. వైసీపీది విధ్వంసక పాలన, గాడి తప్పిన యంత్రాంగం, అప్పులు, తప్పులు, పాపాలు, నేరాలు మా ప్రభుత్వానికి సవాల్గా మారాయి అన్నారు.
వెంటిలేటర్పై ఉన్న రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు తాను పవన్, ప్రధాని మోదీ కలిసి చర్చించాం. కేంద్రం నుంచి పూర్తి సహకారం ఉంటుంది అన్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని ప్రజాగళం యాత్రతో ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. కర్నూలులో బెంచ్ ఏర్పాటు ప్రతిపాదనను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. దాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పంపాలని నిశ్చయించారు. ఇక లోకాయుక్త, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కార్యాలయాలను కూడా కర్నూలులోనే కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. వీటిని అమరావతికి తరలించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు కొద్ది రోజుల క్రితం వార్తలు వచ్చాయి. అయితే హైకోర్టు బెంచ్ను కర్నూలులో ఏర్పాటు చేయాలని నిశ్చయించిన నేపథ్యంలో లోకాయుక్త, హక్కుల కమిషన్తో సహా న్యాయ వ్యవస్థకు చెందిన కొన్ని కార్యాలయాలను అక్కడే కొనసాగించాలని కేబినెట్ నిశ్చయించింది. ఇక అదే సమయంలో పై 2 కార్యాలయాలను కర్నూలులో కొనసాగించాలని, రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి కార్యాలయాన్ని మాత్రం అమరావతికి తరలించాలని నిర్ణయించింది. ఇక విద్యుత్ సంస్థల అధికారులతో సమన్వయంతో పనిచేయాల్సి ఉన్నందువల్ల ఏపీ ఈఆర్సీ కార్యాలయం రాష్ట్ర రాజధానిలో ఉండాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. కాగా రాయలసీమలోని 8 జిల్లాలను ప్రతిపాదిత కర్నూలు బెంచ్ పరిధిలోకి తేవాలని నిర్ణయించిన ప్రభుత్వం బెంచ్ ఏర్పాటుకు అవసరమైన సమాచారం ఇవ్వాలని కోరుతూ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్కు లేఖ కూడా రాసింది. సీమ ప్రాంతం పరిధిలో ప్రస్తుతం హైకోర్టులో ఎన్ని కేసులున్నాయో తెలపాలని కోరింది. ఇక సివిల్, క్రిమినల్ రివిజన్లు, రిట్ పిటిషన్లు, పారిశ్రామిక పన్ను విధాలతో ముడిపడిన కేసులు, ఇతరాతర కేసుల సంఖ్యకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. అలాగే 2-3 ఏళ్లుగా హైకోర్టులో పెండింగ్లో ఉన్న కేసుల వివరాలు పంపాలని అభ్యర్థించింది. ఒక బెంచ్ కొత్తగా ఏర్పాటు చేయాలంటే మొత్తం కేసుల్లో 1/3 సదరు ప్రాంత పరిధిలో ఉండాలి అని తెలిపింది. చట్టసభల పరిధిలోకి రాకుండా, వాటి అనుమతి లేకుండా గత ప్రభుత్వం వందల కోట్ల అప్పులు సేకరించి ఖర్చు చేసింది అని, ఇది రాజ్యాంగ విరుద్ధమని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ విమర్శించారు. ఇక 25 ఏళ్లలో రాబోయే ఆదాయాన్ని గత ప్రభుత్వం వాడేసింది అని మండిపడ్డారు. శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో ప్రభుత్వ రుణాలపై టీడీపీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు ప్రశ్న వేయగా దీనికి పయ్యావుల సమాధానమిచ్చారు. ఈ ఏడాది జూన్ నాటికే గత ప్రభుత్వం చేసిన అప్పులు 9,74,000 కోట్లుగా తేలాయని తెలిపారు. ఇప్పటికీ ఈ అప్పుల సంఖ్య రోజురోజుకి ఒక్కో శాఖలో తవ్విన కొద్దీ పెరుగుతూనే ఉన్నాయి అని చెప్పారు. ఈ వ్యాఖ్యలతో వైసీపీ సభ్యులు చైర్మన్ పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలియజేశారు. ఇక ఆర్థిక మంత్రి చెబుతున్న సమాధానంపై శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అభ్యంతరం తెలిపారు. మీరు చెప్పేదంతా మేం చెవిలో పువ్వులు పెట్టుకొని వినాలా అని ప్రశ్నించారు. ఇక రాష్ట్రానికి ఉన్న అప్పులపై హౌస్ కమిటీ వేయాలన్నారు. బొత్స వ్యాఖ్యలకు ఆర్థిక మంత్రి కౌంటర్ ఇచ్చారు. బడ్జెట్పై సమాధానం చెప్పేటప్పుడు సభలో లేరు కదా, అందుకే మళ్లీ చెబుతున్నా, వైసీపీ సభ్యులకు వాస్తవాలు వినే ఓపిక ఉండాలి అని పయ్యావులు ఘాటుగా వ్యాఖ్యానించారు. వైసీపీ నేతలకు విశాఖ ఒక బంగారు గని, భూములు దోచుకున్నారు. అస్మదీయులకు కారు చౌకగా కట్టబెట్టారు. పర్యాటక ప్రాజెక్టులను కైవసం చేసుకున్నారు. అలాంటి ప్రాజెక్టుల్లో ఒకటి బే పార్క్. ఇందులో మరో భూకోణం బయటకు వచ్చింది. బే పార్కుకు ప్రభుత్వం లీజుకు అప్పగించిన స్థలంలో 9 ఎకరాల భూమి 25 ఏళ్లుగా ఖాళీగా ఉంది. ఒప్పందం ప్రకారం చేయాల్సిన పనుల్లో ఒకటి చేయలేదు. నిబంధనల ప్రకారం ప్రభుత్వం తక్షణం ఆ భూమిని స్వాధీనం చేసుకోవచ్చు. ఇక శారదా పీఠానికి అక్రమంగా అడ్డగోలుగా చేసిన భూ కేటాయింపును రద్దు చేసినట్లు బే పార్కు భూమిని స్వాధీనం చేసుకుంటుందా అని ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఇక ఇండో అమెరికన్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ అనే సంస్థ 1999లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పర్యాటక ప్రాజెక్టు చేపడతామని ప్రతిపాదించి రిషికొండలో 37 ఎకరాలు లీజుకు తీసుకుంది. ఇక లీజు కాలం 33 ఏళ్లు. ఈ ఒప్పందం 2000లో జరిగింది. ఇక ఈ భూమిలో కొండపైన 28 ఎకరాలు, కొండకు ఎదురుగా రిషికొండ బీచ్ను ఆనుకొని 9 ఎకరాల భూమి ఉంది. కొండపై ప్రాజెక్టుకు బే పార్క్ అని నామకరణం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ పెద్దలు విశాఖలో విలువైన భూములు, ప్రాజెక్టులు హస్తగతం చేసుకున్నారు. ఇక అందులో బే పార్కు కూడా ఒకటి. ఇస్తారా చేస్తారా అంటూ బెదిరించారు. బ్యాంకు రుణాలు తాము చూసుకుంటామని చెప్పి వారి నుంచి లాగేసుకున్నారు. అయితే బీచ్కు ఆనుకొని ఉన్న 9 ఎకరాల భూమి మాత్రం 25 ఏళ్ల నుంచి అలాగే ఉంది. దాని పక్కనే మరో 3 ఎకరాల
ప్రభుత్వ భూమిని కూడా కలిపేసుకొని చుట్టూ కంచి వేశారు. ఋషికొండలో ప్యాలెస్ నిర్మించినప్పుడు వర్కర్లు తాత్కాలికంగా నివాసం ఉండడానికి ఈ భూముల్లో షెడ్లు వేశారు. వాటిని తొలగించలేదు. ఋషికొండలో ఇప్పుడు ఎకరా విలువ 25 కోట్లు, 9 ఎకరాల లీజు భూమి విలువ 225 కోట్లు, ఆక్రమణలో ఉన్న భూమి విలువ 75 కోట్లు, మొత్తం 300 కోట్ల విలువైన భూమి వైసీపీ నేతల కబ్జాలోనే ఉంది. ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గత 5 ఏళ్లు చేపడుతున్న ఫీజు కష్టాల గురించి వారిని గట్టెక్కించింది. ఇక ఈ విద్యా సంవత్సరం నుంచి ఫీజు రియంబర్స్మెంట్ కింద చెల్లించాల్సిన ఫీజులను నేరుగా కాలేజీల ఖాతాలకు జమ చేసే విధానం తీసుకొచ్చింది. దీనిపై సాంఘిక సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2024-25 విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు ఇచ్చే ఫీజులు కాలేజీల ఖాతాలో జమ చేయనున్నట్లు తెలిపింది. విద్యార్థుల హాజరు ఆధారంగా ఫీజులు విడుదల అవుతాయని పేర్కొంది. ఇక దీనిపై త్వరలో మార్గదర్శకాలు విడుదల చేయనున్నారు. కాగా జగన్ హయాంలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 2019కి ముందు ఫీజులను కాలేజీలకు జమ చేసే విధానం ఉండగా పారదర్శకత పేరుతో జగన్ ప్రభుత్వం విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలకు ఫీజులు ఇచ్చే విధానం తెచ్చింది. ఇక అప్పటి నుంచి విద్యార్థులకు ప్రభుత్వం చుక్కలు చూపించింది. ఏటా 4 విడతల్లో ఫీజులు విడుదల చేయాల్సి ఉండగా ఒక్క సంవత్సరం కూడా ఫీజులు సకాలంలో ఇవ్వలేదు. మరోవైపు కాలేజీ యాజమాన్యాలు మాత్రం ఫీజుల విడుదలతో తమకు సంబంధం లేదని ముందుగానే కట్టించుకున్నాయి. దీంతో ఏటా ప్రభుత్వం ఫీజులు విడుదల చేయకపోయినా విద్యార్థుల తల్లిదండ్రులు కాలేజీలకు ఫీజులు కట్టారు. ఆ తర్వాత ఎప్పుడూ తల్లిదండ్రుల ఖాతాల్లో ఫీజులు పడేవి. 2023-24 విద్యా సంవత్సరంలో 3 క్వార్టర్లు ఇప్పటికీ పెండింగ్లో ఉన్నాయి. ఇక దీంతో కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులు ఫీజులు సర్టిఫికేట్లు ఇవ్వబోమంటూ కాలేజీలకు మెలిక పెట్టారు. ఇక దీంతో స్తోమత లేని అప్పులు చేసి ఫీజులు కట్టి సర్టిఫికేట్లు తీసుకున్నారు. ఇక ఈ పాత విధానం పునరుద్ధరించి ఫీజుల సమస్య పరిష్కరిస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ మేరకు ఇప్పుడు పాత విధానం తీసుకొస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యవహారంలో వర్ర రవీందర్ రెడ్డి అరెస్టుకు సంబంధించి దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్లో పోలీసు ఉన్నతాధికారులను ప్రతివాదులుగా చేర్చాలని కోరడం వెనుక పిటిషనర్లకు దురుద్దేశం ఉందని అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టుకు తెలియజేశారు. ఇక రవీందర్ రెడ్డి భార్య కళ్యాణి ప్రత్యక్ష సాక్షిగా చెబుతున్న 3వ వ్యక్తి దాఖలు చేసిన అఫిడవిట్లో సదరు ఉన్నతాధికారులపై నిర్దిష్ట ఆరోపణలు లేవన్నారు. వారిని ప్రతివాదులుగా చేర్చడం ద్వారా పోలీసు వ్యవస్థను ఆందోళనలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని, నిర్దిష్ట ఆరోపణలు లేకుండా ఎస్పీ, డీఐజీలను ప్రతివాదులుగా చేర్చడానికి వీల్లేదు అని తెలియజేశారు. ఇక పిటిషనర్ల తరపు సీనియర్ న్యాయవాది అక్రమ నిర్బంధం గురించి వాదనలు వినిపించకుండా కేసు పరిధిని విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నారని వివరించారు. ప్రభుత్వం పట్ల కోర్టుకు దురభిప్రాయం కలిగించేలా ప్రయత్నిస్తున్నారు అని, ఆయన కోర్టుకు సహకారిగా వ్యవహరించడం లేదు అని, నిందితుడి తరపున వాదనలు వినిపిస్తున్నారు అనే విషయాన్ని ఆయన గుర్తించాలని తెలిపారు. 3వ వ్యక్తి దాఖలు చేసిన అఫిడవిట్ ఆధారంగా కోర్టుపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఇక నిందితుడిని ఈ నెల 10న పోలీసులు అరెస్ట్ చేశారు. నిబంధనల ప్రకారం 24 గంటల్లో న్యాయాధికారి ముందు హాజరుపరచాల్సి ఉన్నందున తప్పనిసరి పరిస్థితుల్లో 11న సంబంధిత మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టామని వెల్లడించారు. ధర్మాసనం ఉత్తర్వులను ఉల్లంఘించలేదు అన్నారు. ఈ వాదనలు పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం పిటిషనర్ చేసేవన్నీ తప్పుడు ఆరోపణలు అని పేర్కొంటూ పోలీసు ఉన్నతాధికారులు అఫిడవిట్ దాఖలు చేశాయి, సరిపోతుంది అని వ్యాఖ్యానించింది. ఇక కర్నూలు డీఐజీ, కడప ఇన్ఛార్జ్ ఎస్పీ, పులివెందుల డీఎస్పీ, జమ్మలమడుగు సీఐలను ప్రతివాదులుగా చేర్చాలి అంటూ పిటిషనర్ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ను అనుమతించింది. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల రవాణా, సరఫరా, అమ్మకాలను అదుపు చేయడానికి కొత్త పోలీస్ విభాగం ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ గా వ్యవహరించే ఈ విభాగానికి ఈగల్ అని నామకరణం చేశారు. గత ప్రభుత్వం 100 కోట్లకు పైబడిన టెండర్లకు సంబంధించి సమీక్షను ఏర్పాటు చేసిన జ్యుడిషియల్ ప్రివ్యూ కమిషన్ను రద్దు చేయాలని నిర్ణయించింది. అలాగే ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టే 20 బిల్లులను మంత్రివర్గం ఆమోదించింది. మొత్తం 22 బిల్లులు దాని ముందుకు రాగా 20 బిల్లులపై ఆమోదముద్ర వేసింది. ఆమోదించిన 2 బిల్లులు స్థానిక సంస్థల్లో అవిశ్వాస తీర్మానాలకు సంబంధించినవి. స్థానిక సంస్థల అధిపతులపై అవిశ్వాసం పెట్టడానికి 4 ఏళ్ల గడువు ఉండాలి అని గతంలో నిర్ణయించారు. దాన్ని 2.5 ఏళ్లకు తగ్గిస్తూ పురపాలక, పంచాయతీరాజ్ శాఖలు మంత్రివర్గ సమావేశం ముందుకు బిల్లులు తెచ్చాయి. ఈ వ్యవహారంలో మరికొంత చర్చ అవసరమని, తర్వాత చూద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు వాయిదా వేశారు. ఆయన అధ్యక్షతన నిన్న సాయంత్రం వెలగపూడి సచివాలయంలో కేబినెట్ సమావేశమైంది. లోకాయుక్త నియామకానికి సంబంధించి చట్ట సవరణ బిల్లును కూడా ఆమోదించింది. గతంలో చేసిన చట్టం ప్రకారం లోకాయుక్త నియామకాన్ని ఆమోదించే కమిటీలో ప్రతిపక్ష నేత కూడా ఉండాలి. ప్రస్తుతం అసెంబ్లీలో గుర్తింపు పొందిన ప్రతిపక్ష నేత ఎవరూ లేరు. దీంతో ప్రతిపక్ష నేత బదులు చట్టసభల సభ్యులు ఎవరైనా ఉండవచ్చు అన్న సవరణ ప్రతిపాదించారు. రేషన్ బియ్యం అక్రమాలను
ప్రివెంటివ్ డిటెక్షన్ చట్టం పరిధిలోకి తెస్తూ చేసిన ఆ సవరణను మంత్రివర్గం ఆమోదించింది. ఈ చట్టం కింద గతంలో కేవలం 5 రకాల నేరాలే ఉండేవి. ఇప్పుడు కొత్తగా మరో 8 రకాల నేరాలను చేర్చారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారినే కాదు, ప్రేరేపించే వారిని కూడా అరెస్ట్ చేయాలని పీసీసీ చీఫ్ షర్మిల డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో అసభ్యకరంగా తనను, తన తల్లిని, సునీతనే కాదు ఇతర రాజకీయ నాయకుల ఇళ్లలోని ఆడవాళ్లను అవమానిస్తే చిన్నవాళ్లను బాధ్యులను చేయడంతో సరిపెట్టుకోకూడదు అన్నారు. పోస్టులు పెట్టిస్తున్న వారిని అరెస్ట్ చేస్తే మళ్లీ ఇలాంటివి జరగకుండా ఉంటాయి అన్నారు. ఇక స్టీల్ ప్లాంట్ నిర్మాణం వెంటనే చేపట్టాలి అంటూ అంతకుముందు కలెక్టర్ చెరుకూరి శ్రీధర్కు వినతి పత్రం అందజేశారు. ఎంపీ అవినాష్ రెడ్డి ఆదేశాల మేరకే పోస్టులు పెట్టానంటూ వాటిని పెట్టిన వ్యక్తే స్పష్టంగా చెప్పినప్పుడు అవినాష్ రెడ్డిని ఎందుకు అదుపులోకి తీసుకోలేదో, ఎందుకు విచారించలేదో పోలీసులు సమాధానం ఇవ్వాలి అన్నారు. ఇక చేయించే వాళ్లు ఏ ప్యాలెస్లలో బతుకుతున్నా అరెస్టు చేసి ఆడవాళ్లకు భద్రత కల్పించాలి అన్నారు. ఇక ఎమ్మెల్యే జగన్ అసెంబ్లీకి వెళ్లడట, మాట్లాడ్డట, ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను నిలదీయడట, అసెంబ్లీకి వెళ్లాల్సిన బాధ్యత ఎమ్మెల్యేకి లేదా అని నిలదీశారు. ప్రతిపక్ష హోదాకు అవసరమైన ఎమ్మెల్యేలకు గెలిపించుకోవడం చేతగాని ఆయనకు విపక్ష హోదా ఎలా వస్తుంది అని ఎద్దేవి చేశారు. చెల్లి పెళ్లి చేయాలి మళ్లీ అన్నట్లు కడప స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేయాలి మళ్లీ లాగా పరిస్థితి తయారైంది అని షర్మిల ధ్వజమెత్తారు. గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు వాడిన భాషపై హైకోర్టు మండిపడింది. కార్పొరేషన్ మేయర్ నగర ప్రథమ పౌరుడు వాడే భాష ఇదేనా అంటూ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. రాజకీయ పార్టీలు విధానాలు, పాలసీలను విస్మరించాలే గాని అసభ్య పదజాలంతో కుటుంబ సభ్యులు తల్లులపై దాడి చేయడం ఏంటి అని ప్రశ్నించింది. నగర మొదటి పౌరుడిగా బాధ్యతగా మెలగాలి మనోహర్ నాయుడిని సూచించాలని ఆయన తరపు న్యాయవాదిని ఆదేశించింది. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని పోలీసులను ఆదేశించింది. పోలీసులు నమోదు చేసిన సెక్షన్లన్నీ 7 ఏళ్లలోపు శిక్ష పడేవే అయినందున నిందితుడికి సెక్షన్ 41A కింద నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. ఫిర్యాదుదారునికి నోటీసులు జారీ చేస్తూ విచారణను 6 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ BVLN చక్రవర్తి ఉత్తర్వులు జారీ చేశారు. అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమను మేయర్ మనోహర్ నాయుడు దూషిస్తూ పోలీసు లాఠీతో దాడి చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ నేత లోకేష్ లను అసభ్య పదజాలంతో దూషించారు అంటూ టీడీపీ నేత కనపర్తి శ్రీనివాసరావు గుంటూరు అరెంజల్పేట పోలీస్ స్టేషన్లో ఇటీవల ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా పోలీసులు మనోహర్ నాయుడుపై కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యం నిన్న మరోసారి విచారణకు రాగా పిటిషనర్ తరపు న్యాయవాది పాలపర్తి ప్రభాకర్ వాదనలు వినిపించారు. తన తల్లి విజయలక్ష్మి, చెల్లెలు షర్మిల పేరుతో రాజకీయం ఎందుకు చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబును వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. కుటుంబంలో విభేదాలు ఉన్నమాట వాస్తవమేనని అంగీకరించారు. ఇక అదే సమయంలో చంద్రబాబు కూడా కుటుంబం ఉంది కదా అని జగన్ ప్రశ్నించారు. పదే షర్మిల పేరుతో ఎందుకు రాజకీయం చేస్తున్నారు? గతంలో షర్మిలపై నటుడు టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ తప్పుడు ప్రచారం చేయలేదా? ఈ చంద్రబాబు ఎప్పుడైనా తన తల్లిదండ్రులను ప్రపంచానికి చూపించారా? వారిని ఇంటికి పిలిచి భోజనం పెట్టారా? తలకొరివి పెట్టారా అని ప్రశ్నించారు. దళిత మాజీ ఎంపీ నందిగం సురేష్ పై కేసుల మీద కేసులు పెడుతున్నారు అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. టీడీపీ కార్యాలయంపై దాడి చేశారు అంటూ తప్పుడు కేసు పెట్టారని, ఆ సమయంలో ఆయన అసలు ఊళ్ళోనే లేరు అన్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారంటూ వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పైన 8 కేసులు పెట్టారని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో టీడీపీ నేతలు ఫేక్ ఖాతాలను సృష్టిస్తున్నారు, తప్పుడు వ్యాఖ్యలను, అసభ్యకర పోస్టులను పెడుతున్నారు. వారే తిడతారు, తిరిగి వారే కేసులు పెడతారు అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పోలీసులను ఇష్టారాజ్యంగా వాడుకుంటున్నారని ఆరోపించారు. రిటైర్డ్ పోలీసు అధికారులు ఆర్పీ ఠాగూర్, ఏబీ వెంకటేశ్వరరావు, యోగానంద్తో ఒక జట్టును సీఎం చంద్రబాబు ఏర్పాటు చేశారు. ఈ ముగ్గురు మాట వినని అధికారులు. వైసీపీ నేతల సమాచారం జిల్లాలోని టీడీపీ నేతల నుంచి తీసుకుంటున్నారు. వారిపై కక్ష సాధింపులకు ఆ సమాచారం వాడుకుంటున్నారు. పోలీసులు అక్రమంగా నిర్బంధించి ముఖానికి మాస్కులు వేసి కొడుతున్నారు. ఇక 3rd డిగ్రీ ప్రయోగిస్తూ తీసిన వీడియోలు ప్రభుత్వ పెద్దలకు పంపుతున్నారు. ఈ వీడియోలను వారు సంతోషంగా చూస్తూ తమ శాడిజం బయటపెట్టుకుంటున్నారు అని జగన్ విమర్శించారు. కొడంగల్ నియోజకవర్గంపై కక్ష ఎందుకు కేసీఆర్? నేనేమైనా 1,00,000 ఎకరాల భూములు సేకరించానా? 4 గ్రామాల్లో 1,000-1,200 ఎకరాలు సేకరిస్తే మీకు కడుపు మంట ఎందుకు? మీ దుఃఖం బాధ ఏమిటి అని అడుగుతున్నా. 10 ఏళ్లు ప్రభుత్వాన్ని నడిపినోడు మాట్లాడేది ఇట్లాగేనా? భూములు సేకరించకుండా పరిశ్రమలు పెట్టలేరని తెలియదా అని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక రాష్ట్రంలో భూసేకరణ చేయడం నేరమా? పరిశ్రమల స్థాపన కోసం భూసేకరణ చేయొద్దా? నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వొద్దా? పరిశ్రమలు ఏర్పాటు చేయకపోతే అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది? భూసేకరణ చేయకుండా మీరు ప్రాజెక్టుల నిర్మాణం ఎలా చేపట్టారు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏటా 1,10,000 మంది విద్యార్థులు ఇంజనీరింగ్ కోర్సు చదివి బయటకు వస్తున్నారని, వారికి ఉపాధి కల్పించడానికి పరిశ్రమలు ఏర్పాటు చేయవద్దా అని అన్నారు.
10 ఏళ్ల మీ హయాంలో భూసేకరణ చేయలేదా? మల్లన్న సాగర్ కోసం 10 గ్రామాల ప్రజలను నిండా ముంచలేదా? ఎయిర్పోర్టు పక్కన ఫార్మాసిటీ కోసం 14,000 ఎకరాలు సేకరించలేదా? ఇవాళ కొడంగల్లో భూమి సేకరిస్తే కడుపు మంట వివక్ష ఎందుకు? నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడానికి పరిశ్రమలు ఏర్పాటు చేయాలని భావించి భూసేకరణ చేయడానికి వెళ్లిన కలెక్టర్పై ఇతర అధికారులపై బీఆర్ఎస్ నేతలు దాడులు చేశారు. ఇలాంటి వారిపై కేసులు పెడితే ఎలా పెడతారని ప్రశ్నించారు. ఇది సమంజసమేనా అని రేవంత్ ప్రశ్నించారు. పరిశ్రమలు స్థాపించాలంటే అభివృద్ధి జరగాలంటే భూసేకరణ జరగాల్సిందేనని, ఎవరో ఒకరు భూమి కోల్పోవాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అయితే భూములు కోల్పోయిన వారి బాధ ఎలా ఉంటుందో తనకు తెలుసు అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతామని, రైజింగ్ తెలంగాణగా నిలుపుతామని ప్రకటించారు. ఈ దేశానికి దిశను నేర్పిన పివి నరసింహారావు, చొక్కారావు, ఎంఎస్ఆర్ను అందించిన గడ్డ కరీంనగర్ అని రేవంత్ కొనియాడారు. రానున్న 4 సంవత్సరాల కాలంలో తెలంగాణలో కొత్తగా 30 లక్షల ఎకరాల ఆయకట్టు అందుబాటులోకి తీసుకొస్తామని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియజేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు కోసం 1,80,000 కోట్లు ఖర్చు పెట్టి నామమాత్రపు ఆయకట్టు మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు వచ్చే ప్రాజెక్టులకు ప్రాధాన్యమిస్తామని చెప్పారు. ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమంలో భాగంగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం గుడి చెరువు ప్రాంగణంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు స్టేజ్ 2 ఫేజ్ 1 పనులు త్వరితగతిన పూర్తి చేసి కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలో 1,51,400 ఎకరాలకు ఈ సంవత్సరంలోనే నీళ్లు అందిస్తామని తెలిపారు. రేషన్ కార్డుల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తామని ఆయన పేర్కొన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ వచ్చే 4 ఏళ్లలో 1,00,000 కోట్ల రూపాయల వ్యయంతో రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు కట్టించి ఇస్తామని తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఏళ్ల చొప్పున ప్రతి ఊరిలో ప్రతి పేదవాడికి ఇళ్లు కట్టించిస్తామని అన్నారు. గత ప్రభుత్వం పేదల భూములను దోచుకునేందుకు 2020 చట్టాన్ని తీసుకొచ్చిందని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం దేశంలోనే రోల్ మోడల్ గా ఉండేలా కొత్తగా 2024 రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చి పేదల భూములను రక్షిస్తుందని హామీ ఇచ్చారు. ఈ వర్షాకాలం సీజన్లో 1,53,00,000 మెట్రిక్ టన్నుల వరి దిగుబడి వచ్చిందని, దేశంలోనే ఇది అత్యధికము అని మంత్రి తుమ్మల చెప్పారు. జాతీయ రహదారుల రాష్ట్ర ప్రగతికి వెన్నెముకల్లాంటివని, వాటి నిర్మాణంలో అలసత్వానికి తావివ్వొద్దు అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులకు సూచించారు. భూసేకరణ, అటవీ అనుమతులు వంటి సమస్యలను త్వరితగతిన పరిష్కరించుకుంటూ పనిచేయాలి అన్నారు. జాతీయ రహదారుల నిర్మాణానికి సంబంధించిన వివరాలను ప్రతి వారం నివేదిక రూపంలో సమర్పించాలి అన్నారు. ఎన్హెచ్ఏఐ తెలంగాణ రీజియన్ అధికారి శివశంకర్ అధికారులతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వం రాష్ట్రానికి మంజూరైన జాతీయ రహదారుల గురించి పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు గతాన్ని వదిలేసి రోడ్ల నిర్మాణ పనులను పరుగులు పెట్టించాలని సూచించారు. రహదారుల నిర్మాణంలో ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 24 గంటలు తాను అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. హైదరాబాద్ డిండి ఎన్హెచ్ 765 ఇక 85 కిలోమీటర్ల రోడ్డు అలైన్మెంట్ పెండింగ్ లో అధికారులు ప్రస్తావించగా 2 రోజుల్లో సీఎం రేవంత్ తో సమావేశమై అలైన్మెంట్ ఖరారు చేస్తామని కోమటిరెడ్డి పేర్కొన్నారు. ఆ వెంటనే DPR ను సిద్ధం చేసి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్ విజయవాడ ఎన్హెచ్ 65 మార్గంలో గుర్తించిన బ్లాక్ స్పాట్ పనులను పూర్తి చేయడానికి ఇంకా 2 ఏళ్ల కాల పరిమితి ఉందని అధికారులు చెప్పగా, కాల పరిమితితో సంబంధం లేకుండా పనుల్లో వేగం పెంచి త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. హైదరాబాద్ మన్నెగూడ ఎన్హెచ్ 163 రోడ్డు విస్తరణ పనుల్లో వేగం పెంచాలి అన్నారు. అలాగే హైదరాబాద్ నాగపూర్ ఎన్హెచ్ 44 మార్గంలోని 2 ప్యాకేజీలు, హైదరాబాద్ బెంగళూరు హైవేలోని 3వ ప్యాకేజీ పనుల గురించి మంత్రి ఆరా తీశారు. లగచర్లలో భూసేకరణకు సంబంధించిన విచారణకు వెళ్లిన కలెక్టర్ ఇతర అధికారులపై దాడికి పాల్పడిన ఘటనలో A1గా ఉన్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కీలక కుట్రదారుడు అని రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు చెప్పారు. A2గా ఉన్న సురేష్ ఇతర నిందితులకు ఆర్థికంగా, నైతికంగా సహకరించాలని తెలియజేశారు. ఇక సురేష్ తో దాదాపు 89 సార్లు ఫోన్ కాల్స్ మాట్లాడారంటే కుట్రలో నరేందర్ రెడ్డి పాత్ర ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు అన్నారు. పిటిషనర్ ప్రోత్సాహంతోనే నిందితులు కలెక్టర్తో సహా ఇతర అధికారులను హత్య చేయాలి అనే కుట్రతో దాడికి దిగబడ్డారు అని తెలిపారు. ఈ కేసులో కొడంగల్ కోర్టు జారీ చేసిన రిమాండ్ ఉత్తర్వులను కొట్టివేయాలంటూ పట్నం నరేందర్ రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ నిన్న జస్టిస్ కె లక్ష్మణ్ ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. పోలీసులు ప్రభుత్వం తరపున నాగేశ్వరరావు వాదిస్తూ పిటిషనర్ అరెస్టు సందర్భంగా అన్ని నిబంధనలు పాటించామని అన్నారు. దాడికి కుట్రలో పిటిషనర్ పాత్ర స్పష్టంగా ఉందని, ఇవన్నీ దర్యాప్తులో తేల్తాయి అని, అప్పటి వరకు కోర్టు జోక్యం చేసుకోవద్దని విన్నవించారు. మరోవైపు పిటిషనర్ దిగువ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారని, పోలీసులు కస్టడీ కోరుతున్నారని, దిగువ కోర్టులో ఈ పిటిషన్లు విచారణలో ఉన్నాయని తెలియజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేసీఆర్ అంటే భయం పట్టుకుందని, అందుకే వరంగల్ సభలో మాజీ సీఎం పేరును 50 సార్లు ప్రస్తావించారని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. రాష్ట్రంలో BRU బ్రూ ట్రాక్స్
అమలవుతుంది అని, ప్రతి బిల్లుకు 8 నుంచి 10% కమిషన్ వసూలు చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్లో ఇల్లు నిర్మాణం చేపడితే ఆర్ ట్యాక్స్ పేరిట వసూలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. కురుమూర్తి స్వామి మీద ఒట్టు పెట్టి 15 ఆగస్టులో రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి ఇప్పటికీ సగం మంది రైతులకు మాఫీ చేయలేదు అన్నారు. పాలకుడు చేసిన పాపం ప్రజలకు చుట్టుకోకూడదు అని ఆయన ఒట్టు వేసిన దేవాలయాల్లో తాము పూజలు చేస్తున్నామని వివరించారు. మోసం చేయడం, మాట తప్పడం, అబద్దాలు ఆడడం రేవంత్ డిఎన్ఏలోనే ఉంది అని విమర్శించారు. వరంగల్ సభలో 45 నిమిషాలు ప్రసంగించిన ముఖ్యమంత్రి రైతు డిక్లరేషన్లో ఇచ్చిన 9 హామీలను ప్రస్తావించకుండా 50 సార్లు కేసీఆర్ పేరు యాదికి చేసుకున్నారు అని అన్నారు. ఎన్నో త్యాగాలు చేసి రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ పేరును కనుమరుగు చేయడం అసాధ్యమని స్పష్టం చేశారు. రేవంత్ పొందిన పీసీసీ, సీఎం పదవులు కేసీఆర్ భిక్షేనని అన్నారు. లగచర్ల ఘటనను నిరసిస్తూ బీఆర్ఎస్ మహాధర్నాకు సిద్దమైంది. ఇవాళ మహబూబ్ నగర్ జిల్లాలో కేంద్రంలో ధర్నా నిర్వహిస్తామని ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ అన్నారు. ఇక ఈ ధర్నాకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతారని ఆమె తెలియజేశారు. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఈ ధర్నాలో పాల్గొంటారని అన్నారు. మరోవైపు బీఆర్ఎస్ ధర్నాకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో మహబూబాబాద్ ఎస్పీ కార్యాలయం వద్ద ఆ పార్టీ నేతలు ధర్నా చేపట్టారు. తమకు అనుమతి ఇవ్వకుండా పోలీసు ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుంటోంది అని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. తెలంగాణకు రేవంత్ రెడ్డి కాలకేయుళ్లా మారారు అని, బాహుబలి లాంటి కేసీఆర్ చేతుల్లో రేవంత్ రాజకీయ జీవితం పరిసమాప్తం కావడం ఖాయమని బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు. ప్రాణాలకు తెగించి పోరాడి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ మొక్క కాదు, మహావృక్షము అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి అన్నారు. రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం టీఆర్ఎస్ తోనే మొదలైందని, ఇక ఇప్పుడు కేసీఆర్ ను పొగుడుతూ ప్రకటనలు చేసిన రేవంత్ ఇప్పుడు నోటికొచ్చినట్లు తిట్టడం సరికాదు అన్నారు. కాగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేపడతామంటే సీఎం రేవంత్ రెడ్డికి ధైర్యం సరిపోవడం లేదా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. మహబూబాబాద్ లో మహాధర్నాకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదు చిట్టినాయుడు అంటూ కేటీఆర్ నిలదీశారు. తెలంగాణలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రాత్రి రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు మరింత తగ్గాయి. సంగారెడ్డి జిల్లా కోహిర్లో రాష్ట్రంలోని కనిష్ట ఉష్ణోగ్రత 9.0గా నమోదైంది. గత వారం రోజులుగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు క్రమేపీ పడిపోతుండగా రాగల 3 రోజుల పాటు చలి తీవ్రత మరింతగా ఉండనుంది అని హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు తెలియజేశారు. అటు చలిగాలులకు హైదరాబాద్ ప్రజలు వణికిపోతున్నారు. తెల్లవారుజామున పొగమంచు రహదారులను కప్పేయడంతో వాహనదారులు ముందుకు వెళ్లడం కష్టంగా మారింది. ముఖ్యమంత్రి కాలుష్యం అధికంగా ఉన్న ప్రాంతాలు ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోతున్నాయి. రాత్రి హైదరాబాద్ లో గరిష్టం 29.2, కనిష్టం 15.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పటాన్ చెరువులో అత్యల్పంగా 12.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవగా రాజేంద్ర నగర్ లో 13 డిగ్రీలు, హయత్ నగర్ లో 14.6, బేగంపేటలో 15.1, దుండిగల్, హకీంపేట ప్రాంతాల్లో 15.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలంలో 9.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో చలి తీవ్రతను తట్టుకునేందుకు గ్రామాల్లో ప్రజలు చలిమంటలు ఏర్పాటు చేసుకుంటున్నారు. చలి తీవ్రతకు సంబంధించి రాగల 3 రోజుల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. 33 జిల్లాలకు గాను ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అంతర్జాతీయ సాంస్కృతిక మహోత్సవానికి భాగ్యనగర్ వేదిక కానుంది. భారత సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పేందుకు సిద్దమైంది. సాంస్కృతిక ఏకత్వాన్ని చాటి చెప్పే అంతర్జాతీయ సాంస్కృతిక మహోత్సవం లోక్ మంథన్ నేటి నుంచి అంగరంగ వైభవంగా సాగనుంది. శిల్పారామంలో నేటి నుంచి 24 రోజుల వరకు వేడుక కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక లోక్ మంథన్ అంటే జానపద మేళా అని అర్థం. 2016లో మధ్యప్రదేశ్ రాజధాని భూపాల్లో లోక్ మంథన్ ను వైభవంగా నిర్వహించారు. ప్రతి 2 ఏళ్లకోసారి ఒక్కో రాష్ట్రంలో నిర్వహిస్తూ వస్తుంది. ఆ రకంగా ఇది 4వ లోక్ మంథన్. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారి హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్, భారత్ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, పలు రాష్ట్రాల గవర్నర్లు ఆచార్య మిథిలేష్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సహా వివిధ రంగాల ప్రముఖులు హాజరు కానున్నారు. కేంద్ర మంత్రి లోక్ మంథన్ ఆహ్వాన కమిటీ గౌరవ అధ్యక్షులుగా కిషన్ రెడ్డి కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు. ఇక దేశంలోని జానపద కళాకారులు అందరినీ ఒకే చోటుకు చేర్చి వారి ప్రతిభా పాఠవాలను, నైపుణ్యాన్ని ప్రదర్శించే వేదికను ప్రజ్ఞా ప్రవాహ అనే సంస్థ ఏర్పాటు చేసింది. దేశంలోని మారుమూల ప్రాంతం నుంచి మొదలుకొని విదేశాల నుంచి సైతం ప్రతినిధులు, జానపద కళాకారులు హాజరు కానున్నారని నిర్వాహకులు వెల్లడించారు. లోక్ మంథన్ వేడుకలు గిరిజనుల చేతి వృత్తుల కళారూపాలు, కళా ప్రదర్శనలు ఉంటాయి. ఇక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసే స్టాళ్లలో పలు ఉత్పత్తుల ప్రదర్శనతో పాటు ప్రజలకు సైతం తమ నైపుణ్యాన్ని ప్రదర్శించే కార్యక్రమం ఉంటుంది. 100కు పైగా సాంస్కృతిక కార్యక్రమాలు, దాదాపు 1500 మందికి పైగా కళాకారులతో సంప్రదాయ సంగీత, వాయిద్యాలు, పనిముట్ల ప్రదర్శనలు ఉంటాయని నిర్వాహకులు తెలియజేశారు. దేశంలో అధికార ప్రతిపక్ష కూటమిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన మహాయుద్ధానికి తెరపడింది. మహారాష్ట్రతో పాటు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఓటర్లు ఈవీఎంలో నిక్షిప్తం చేసిన తీర్పు శనివారం వెలువడనుంది. ఏ రాష్ట్రంలో అధికార పీఠం ఎవరిదో శనివారం మధ్యాహ్నానికి తేలిపోనుంది. అయితే మరాఠా గడ్డపై బీజేపీకి అత్యధిక అసెంబ్లీ సీట్లు దక్కనున్నాయని, అక్కడ అధికార పీఠం మహాయుతి
కూటమికే దక్కుతుంది అని కాంగ్రెస్ నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ కూటమికి భంగం తప్పదు అని, అటు గనులగడ్డ జార్ఖండ్లోనూ ఎన్డీఏ కూటమిదే గెలుపు అని అత్యధిక సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడైంది. మహారాష్ట్రలో మొత్తం 288 శాసనసభ నియోజకవర్గాలకు ఒకేసారి పోలింగ్ జరగా 81 స్థానాలు ఉన్న జార్ఖండ్లో నవంబర్ 13న 43 స్థానాలకు, రెండో దశలో భాగంగా 38 స్థానాలకు బుధవారం పోలింగ్ జరిగింది. కడపటి వార్తలందే సమయానికి మహారాష్ట్రలో 65.02%, జార్ఖండ్లో 68.45% పోలింగ్ నమోదైంది. మహారాష్ట్రలో 2019 ఎన్నికల కంటే ఎక్కువ శాతం పోలింగ్ ఈసారి నమోదవుతుంది అని తెలియజేశారు. ఇక మహారాష్ట్రలో గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రాంతీయ పార్టీలైన శివసేన, ఎన్సీపీ చీలిపోయి చెరో వర్గం బీజేపీ, కాంగ్రెస్ తో జట్టు కట్టడంతో ఈ ఎన్నికలు రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. బీజేపీ శివసేన ఏక్నాథ్ షిండే, ఎన్సీపీ అజిత్ పవార్ పార్టీలతో కూడిన మహాయుతి, కాంగ్రెస్ శివసేన ఉద్దవ్ ఠాక్రే, ఎన్సీపీ శరద్ పవార్ పార్టీలతో కూడిన మహావికాస్ అఘాడీ కూటములు నువ్వా నేనా అన్నట్లు తలపడ్డాయి.